దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, ఎంతసేపు ప్రార్థన చేశాము అన్నది లెక్క కాదు. ఈరోజు చాలామంది ఒక పట్టిక కొని తెచ్చుకుంటున్నారు, బయట అమ్ముతున్నారు. బిల్లీ గ్రహం ప్రపంచంలోనే గొప్ప సువార్త చేసిన వ్యక్తి. ఆయన వేకువజాముల్లో లేచి 1 గంట ప్రార్థన చేసేవాడంట అని అందులో ఉంటుంది. ఆ తరువాత డిఎల్ మూడీ ఇన్ని గంటలు ప్రార్థన చేశాడంట. ఆ తర్వాత ఇంకొక భక్తుడు. ఈరోజు ఆ పట్టిక అంతా చూసి నేను కూడా ఇంత సమయం ప్రార్థన చేయాలని అండ్ గడియారం పెట్టుకుని గంట కొట్టేంత వరకు 1 గంట సమయం, అమ్మయ్య నేను కూడా బిల్లి గ్రహం వాళ్ళ రోజు గంట ప్రార్థన చేస్తున్నానే అనుకుని సాగిపోయేవారు లేరు. ఈరోజు ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు చేసింది ప్రార్థన ఎంతసేపు అనేది కాదు, నువ్వు చేసిన ప్రార్థన వల్ల నీలో ఎంత మార్పు కలిగింది అనేదే ప్రాముఖ్యం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రార్థించినప్పుడు ఆయన రూపం మారిందంట. అది లోతైన ప్రార్థన. లోతైన ప్రార్థన ఏంటో తెలుసా? మార్పు చెందాలి. చాలాసార్లు మనం అనిపించుకునే మాట ఏంటో తెలుసా? ఇప్పుడు వరకు ప్రార్థనకి వెళ్ళావు, ఏం మారేవేంటి అంటారు ఇంట్లో భర్త. భార్య ఏంటది, ఇప్పుడు వరకు ప్రార్థనకి వెళ్ళొచ్చావు, ఏం మారేవేంటి అంటది. అంటే భావం ఏంటి? ఇప్పుడు వరకు మందిరానికి వెళ్ళొచ్చావు కదా, ఏం మారేవాడా నువ్వు అంటారు పిల్లల్ని తల్లిదండ్రులు. అంటే వాళ్ళు ఏం చూస్తున్నారు? మార్పు చూస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తులో కలిగిందేంటి? ముఖం మార్పు వచ్చింది. నీవు లోతైన ప్రార్థనలో ఉండటం అంటే నీ జీవితం మారిపోవాలి. 40 దినాలు ఉపవాసం ఉన్నాడండి మోషే. కొండమెక్కాడు, కిందకి దిగ్గానే ఎలా మారిపోయాడో తెలుసా? ఆయనలాగా మారిపోయాడు. ఎలా? ఆయన వెలుగు పొందుకుని దేవుణ్ణి ఎలాగైతే చూడలేకపోతున్నారు ప్రజలు, మోషేను కూడా చూడలేకపోయారంట. మోషేను చూడలేక ఆయనను దూరంగా వెళ్ళిరి అన్న మాట రాయబడి ఉంది. అంటే ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన వల్ల అతనిలో మార్పు కలిగింది. ఈరోజు నీ ప్రార్థనా జీవితం లోతుగా ఉంది అని అనుకోవాలంటే నువ్వు నీలో మార్పు రావాలి. ఏ మార్పు? నీ మాటలో మార్పు, నీ ఆలోచనలో మార్పు, నీ నడవడికలో మార్పు, నువ్వు తినే విధానంలో మార్పు. ఒక మాటలో చెప్పాలనంటే లోతైన అనుభవం కలిగిన వాడు పూర్తిగా క్రీస్తు వలె మారతాడు. ఎందుకని? నువ్వు చేసే ప్రార్థన ఎవరితో తెలుసా? నువ్వు సహవాసం ఎవరితో చేస్తున్నావో తెలుసా? భూమిని ఆకాశాన్ని కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవునితో. మరి ఆయనతో నువ్వు స్నేహం చేసేటప్పుడు నువ్వు ఆయన వల్లే మారాలి కదా. నువ్వు మారలేదు అని అంటే నువ్వు లోతైన ప్రార్థనా జీవితంలో లేవు అని అర్థం.